హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ మీకోసం ఎస్పెషల్లీ హైదరాబాద్ నుండి 25-30 కిలోమీటర్స్ అవే వచ్చాను మీకు బుల్లి కుత్తాస్ చూపించడానికి. ఇండియన్ మాస్టిఫ్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ పాకిస్తానీ బుల్లీస్. సో వీటి గురించి నేను వీడియోస్ చేయడానికి వచ్చాను. నేను మీకు ఇప్పుడు ఏమి చెప్పను, మీరు వీడియోలో చూడండి. యూ విల్ లవ్ ద వీడియో. ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో. సో రండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనతో పాటు అజయ్ గారు ఉన్నారు. సో అజయ్ గారు మనకి బుల్లి కుతాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు అజయ్ కుమార్ గౌడ్. నేను ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ. ఎవరికైనా ఈ బ్రీడ్ పాకిస్తాన్ బుల్లి, ఇండియన్ మాస్టిఫ్, గ్రేట్ ఇండియన్ మాస్టిఫ్, బుల్లి కుత్తా ఇవన్నీ ఒకటే బ్రీడ్. ఈ బ్రీడ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పప్పీస్ కావాలన్నా, ఫర్దర్గా మా ప్రమోషన్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి. వీడు విక్రమ్, వీడి పేరు. 20 months వీడి ఏజ్. వీడు మోతి సిద్ధి సన్ అనమాట. మోతి నా డాగే, సిద్ధి కూడా నా డాగే. నా పర్సనల్ ఫిమేల్ అండ్ మోతి కూడా పర్సనల్ డాగ్. మోతి ఇంపోర్ట్ మోతి. మదర్ ఏమో వీడిది 65 kgs ఉన్న ఇంపోర్ట్ జాక్ అండ్ టైగర్ బ్లడ్ లైన్ ఫీమేల్ అనమాట. హైట్ 31 inches ఉంటుంది, కానీ హెవీ, చాలా హెవీ ఫీమేల్, చాలా హెవీ బోన్ సైజ్ ఫీమేల్. ఫుల్ రెడ్ కలర్ ఫీమేల్ అనమాట. ఇది కంప్లీట్లీ వీడి గ్రాండ్ ఫాదర్ పైన వచ్చింది ఈ కలర్. డైమండ్ ఉంటుంది వాడి వీప్ పైన. గుడ్ బాయ్. థ్యాంక్ యూ విక్కీ. థ్యాంక్ యూ బేటా. గుడ్ బాయ్ విక్కీ, గుడ్ బాయ్. చలో. ఇది షీబు డాటర్. ఇది దాని డైరెక్ట్ డాటర్. దీని ఫాదర్ ఇండియా మొత్తంలో ఒక ఫేమస్ ఒక బ్లడ్ లైన్ ఉంది, జాక్ బద్రువాలా అని. అండ్ ఈ పాకిస్తాన్ ఇంపోర్ట్ రిపీటర్ అని ఒకటి ఉంది, 9 times వరల్డ్ ఛాంపియన్. ఆ రెండింటి కాంబినేషన్లో దీని ఫాదర్. మదర్ ఇదే షీబు. ఇట్రా బేటా, ఇటు సైడ్. కొత్త వాళ్ళు కదా, అందుకే షై ఫీల్ అవుతుంది. ఇది మొత్తం రాజస్థాన్లో పెరిగింది రైతుల మధ్యన. వాళ్ళు ఏంటంటే బాగా భయపెట్టి అట్లా పెంచారు అనమాట ఓనర్స్. అంటే ఫుల్ లవ్వింగ్ ఉంటుంది. మీరు అలవాటు అయ్యారు అనుకోండి, ఇక ఫుల్ ఫ్రెండ్లీగా మీతో ఆడుతూ ఉంటుంది. కొత్తగా వచ్చినప్పుడు మాత్రం కొంచెం షైగా ఉంటుంది. దాని పిల్ల ఇది. దానంత ఉంది ఇప్పుడు, 8 months పిల్ల. మొన్న మేల్తో ఫైట్ చేసింది ఘోరంగా. ఈ బుల్లి కుత్తాలో ఉన్న ఇప్పుడు చూస్తున్నారు ఈ వూండ్ చూడండి ఎంత పెద్ద వూండో. నేను ఇట్లా చేయి పట్టుకుంటున్నా, ఏమంటలేదు చూసిరా. ఇదే వూండ్ వేరే డాగ్ నేను చెయ్యి పట్టుకొని ఇట్లా చేస్తుంటే ముట్టుకొని ఇయ్యదు. ఇంత పెద్ద వూండ్ ఇది. అంటే యాక్చువల్లీ కొరికింది చిన్ననే, మ్యాగెట్స్ వల్ల పెద్దగా అయింది. నేను లేకపోయేసరికి వర్కర్ వల్ల వాడు చూసుకోక పెద్దగా అయింది. కానీ ఇంత పెద్ద వూండ్ ఉన్నా కూడా దీన్ని ముట్టుకొని ఇస్తుంది నన్ను, ఫుల్ కాన్షియస్గా ఉంది. సో దిస్ ఈస్ వాట్ బుల్లి కుత్తా బ్రీడ్ ఇస్. అందుకే ఇష్టం నాకు ఈ బ్రీడ్ అంటే చాలా. ఇంకోటి నా ఫేవరెట్ ఫిమేల్, యాక్చువల్లీ దీని పేరు హీరా. మనం ఇందాక పప్పీస్ చూసాం కదా, ఆ పప్పీస్ మదర్ చిట్టి ఉంది కదా, చిట్టి మదర్ పేరు హీరా. దీని మేనత్త. సో దీని మేనత్త పోలికలు వచ్చినాయి కాబట్టి హీరా అని దీని పేరు పెట్టిన. ఫుల్ ఫైటర్ ఫిమేల్. మేల్ తోటి కూడా మేల్ డ్యామేజ్ చేసి పడేసింది ఇది. ఫుల్ ఫైటర్ అంటే ఇన్ ద సెన్స్ డాగ్స్ కి ఫైటింగ్, హ్యూమన్స్ కి కాదు. హ్యూమన్స్ కి చాలా బాగుంటుంది, చాలా స్మార్ట్ ఉంటాయి ఈ బ్లడ్ లైన్ లో. వీటి స్కిన్ చూడండి అసలు. రీసెంట్ కూడా స్నానం చెప్పిన ఆయన కూడా ఎంత క్లీన్ ఉందో. చాలా మంచి ఫీమేల్ ఇది, నాకు చాలా ఇష్టం. చాలా మంచి బ్రీడింగ్ ఫీమేల్ ఇది. ఎందుకంటే మామూలుగా హర్యానా వాళ్ళకి ఇవే ఇష్టం. ఫైటర్ ఫీమేల్ ఉండాలి, దాని పప్పీస్ కూడా ఫ్యూచర్లో ఫైటర్స్ వస్తాయి. ప్లస్ దీని క్వాలిటీ, దీని బోన్ సైజ్, దీని టెయిల్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఫీమేల్ చాలా బ్యూటీ ఉంటుంది. బుల్లి కుత్త దీని ఐస్ చూడండి, కాటుక పూసినట్టు ఎట్లున్నాయో. దాబెట్టా ఇట్లా. మన దగ్గర వైట్ పప్పీస్ తీసుకున్నా వాటి ఐస్ ఇట్లనే ఉంటాయి, ఎందుకంటే అది బుల్లి కుత్త స్పెషాలిటీ. ఇట్లా లేదు అసలు. 8 months మంచి బ్రీడింగ్ ఫీమేల్ ఇది. నేను సేల్కి ఏం పెట్టలేదు, ఎవరికి చెప్పలేదు కూడా. మంచి ఫీమేల్ చాలా. ఇందాక చూసిన బ్లాక్ అండ్ వైట్ ఫీమేల్ సిస్టర్ ఇది. అది కొంచెం లిటర్ మెట్ సిస్టర్స్ రెండు. ఇప్పుడు దాని లిటర్ మెట్ బ్రదర్ ఒకటి, దాన్ని నేనే ఉంచుకున్నా, బాక్సర్. ఇది మా రిచర్డ్ పెట్టిన పేరు, మా కేర్ టేకర్.
దీని బాక్సర్. నేను హంటర్ అని పెట్టమంటే వాడు బాక్సర్ అని పెట్టేసింది, అదే నామకరణం అయిపోయింది. ఫుల్ యాక్టివ్ బాక్సీ. బాగా పెట్టా. చిన్నప్పుడు అసలు మనిషి లేకుండా ఉండకపోతుండే వీడు, అందుకే ఇంకా అసలు మా ఫ్రెండ్కి ఇచ్చిన, ఇంకా వాడేమో మా అమ్మ నేను ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, నేను లేకపోతే ఫీల్ అవుతుండేడు అంటే ఇక మళ్ళీ నేనే తెచ్చుకున్నా. ఇది సేల్కి ఎప్పుడు పెట్టలేదు నేను. బాగా అవుతాడు వీడు కూడా, చాలా మంచి స్పెసిమెన్ అవుతాడు. వీటి గ్రోత్ 3 years కి ఫుల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని చూడండి, దాని పొజిషన్ బాగుంది. ఒకసారి దాన్ని వీడియో తీసుకుని అట్లా ప్రాపర్ గా మనిషి లేకపోతే పొజిషన్ అట్లా వస్తుంది. అది మోతీ డాటర్. దాని మదర్ చాలా ఓల్డ్ బ్లడ్ లైన్ అనమాట. అవి షార్ట్ ఉంటాయి కానీ చాలా హెవీ బోన్ సైజ్ వస్తాయి, హెడ్ సైజ్ చాలా వస్తాయి. మంచి ప్రొడ్యూసర్ ఫీమేల్ అది. అది అది నేను ఎవరైనా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటే అది ఇద్దామని చూస్తున్నా, ఎందుకంటే మోతీ డాటర్స్ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో మొన్న ఒకటి కేరళ వెళ్ళింది అనమాట, ఒక డాటర్ 31 inches ఫీమేల్ వెళ్ళింది. సో ఆ ఫీమేల్ కూడా మంచి ప్రొడ్యూసర్. ఒక అతను అడుగుతున్నాడు నన్ను, అతను ఇంకా వచ్చి తీసుకెళ్తే చూద్దాం. సో ఇది ఇక్కడ మన స్టోరీ. అక్కడికి వెళ్దాం పదండి. రిచర్డ్, సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ కి బ్లడ్ లైన్ నాకు కావాలని తీసుకొచ్చుకున్నా. దీని పేరు బూమర్ బ్రో. లాస్ట్ మీటింగ్ లో కాల్ రోగో చూసారు కదా, దాని ఫాదర్ ఇది. అండ్ నా ఒక ఇలియాస్ అని కూడా ఉంటాడు, అతని దగ్గర గబ్బర్ అని ఒక యానిమల్ ఉండే, దాని ఫాదర్ కూడా. ఇది మస్తు ఛాంపియన్, మస్తు డైరెక్ట్ సన్. ఇది మదర్ జాలీ, చాలా మంచి బ్లడ్ లైన్. మొత్తం సౌత్ లో మస్తు డైరెక్ట్ సన్లు ఇది ఒకటే ఉంది, ఇంకో సన్ లేడు. అంటే మస్తు ఈ లిటర్ లో సన్స్ ఏవి లేవు, వాళ్ళు ఇవ్వలేదు అసలు, సౌత్ కి రానియలే. నేను ఇది 7 months వరకు సరిగా కేర్ తీసుకోలే, ఆ ఓనర్, పాస్ట్ ఓనర్. సో ఆయన సరిగా కేర్ తీసుకోలేదు కాబట్టి నేను తెచ్చుకున్నాను అనమాట వీడిని. ఇప్పుడు వీడి ఏజ్ 3 years. 3 times మేటింగ్ అయింది. ఫస్ట్ లిటర్ లో బ్రిండిల్ బ్లాక్ పప్పీస్ వేస్తాడు. వీడి ఫాదర్ 3 colors ఉంటుంది అనమాట, ఫుల్ బ్రిండిల్ వేస్తుండే. వీడు బ్రిండిల్, బ్లాక్, బ్రౌన్, ఎస్పెషల్లీ బ్రిండిల్ పక్కా 2 వేస్తాడు అనమాట ఎవ్రీ లిటర్ లో. సో కాల్ రోగతోటి మన ప్రవీణ్ దగ్గర ఉన్న లెక్సీతో పుట్టిన పప్పీస్ లో చెన్నై పోయినాయి కొన్ని. అండ్ ఇక్కడ ఉన్న పప్పీస్ నేను లోకల్లో ఉన్న మంచి మంచి క్యాండిడేట్స్కి ఇచ్చాను, ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద పెద్ద ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన. ఇంకా వీడినైతే ఇప్పుడు ఏం బ్రీడింగ్ చేయలేదు, రీసెంట్గా చెయ్యాలి. ఇందాక చూసారు కదా షీబు, దాంతో చేద్దామని చూస్తున్నాం, ఎందుకంటే అది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ బ్లడ్ లైన్, దాంతో ట్రై చేస్తాం. సో దిస్ ఈజ్ వీడు 32.3 లేదా 33 మధ్యలో ఉంటాడు. అంటే నిల్చో ఏదైనా మేల్ డాగ్ ని చూసినా అలర్ట్ లో ఉన్న 33 అవుతాడు, లేదా 32.5, 32 ఉంటాడు షోల్డర్ హైట్. అండ్ 70+ kgs ఉంటాడు. ఫార్మ్ ఫీడింగ్ కాబట్టి ఇంకా వీడు నార్మల్ ఇట్లా ఉన్నాడు. అదే ఇంట్లో తీసుకెళ్ళి పెంచితే చాలా హెవీ అవుతాడు. ఇంకా చాలా మంచి డాగ్, చాలా మంచి స్పెసిమెన్. వీడి ఐస్ నాకు చాలా ఇష్టం. అటు చూడు బేట, మొత్తం గోల్డెన్ వస్తుండే, చీకట్లో మెరుస్తుండే అనమాట. అటు చూడు భూమి, అటు చూడు, అటు చూడు బేట భూమి. రైట్ సరే సరే బేటా సరే. వీటిని చాలా డేస్ తర్వాత కలుస్తున్నా నేను, డైలీ వచ్చినా కూడా ఇంతే ఎక్సైట్మెంట్ చూపిస్తాయి. పడుతుంది. వీడి పేరు టైగర్ బ్రో. ఈ బ్లడ్ లైన్ మన 4 states లో కూడా లేదు, రాదు కూడా.
ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే బాగా ఖర్చు పెట్టి ఎవరన్నా ఉంటే తీసుకొస్తారేమో. వీడు 2 సైడెడ్, మదర్ సైడ్ కూడా ఫాదర్ సైడ్ కూడా రెండు సైడ్ లవ్లీ బ్లడ్ అన్నమాట. యంగ్ పట్టా అంటారు వీడిని. 20 months ఓల్డ్, 33 inches హైట్ ఉంటాడు వీడు. అండ్ చాలా స్ట్రాంగ్ లెగ్స్, ప్యూర్ ఫైటింగ్ క్వాలిటీ. ప్యూర్ అంటే ప్యూర్ ఫైటింగ్ క్వాలిటీ వీడు. ఈ ఎనర్జీ షోస్. మేము డాగ్స్ ని ఎందుకు కొట్టాం మామూలుగా, ఎందుకంటే కరెక్షన్ చేయమంటే ఈ ఎనర్జీ ఏదైనా రోజు అవసరం పడుతుంది. ఏదైనా మిమ్మల్ని గార్డ్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఈ ఎనర్జీ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో హీస్ ఎ ప్యూర్ ఫైటింగ్ మేల్. కానీ మనం ఫైట్ చేపియం కాబట్టి ఓకే. కాకపోతే మన దగ్గర ఉన్న బ్లడ్ లైన్స్ అన్ని అంతే. ఈ బ్లడ్ లైన్ ఏంటంటే మోతీ ఇంపోర్ట్. తర్వాత మనకి మోతీ తోటి కాంబినేషన్ చేయడానికి దాని డాటర్స్ పైన ఒక మేల్ కావాలని తీసుకొచ్చినాం. సో ఇది చాలా ఓల్డ్ రత్తా అంటారు అనమాట. పాకిస్తాన్ వాళ్ళకి చాలా తెలుసు, మన వాళ్ళ పేర్లు చెప్పినా అర్థం కాదు. చాలా మంచి బ్లడ్ లైన్ ఇది. దీని బ్లడ్ లైన్ ఏంటంటే కింగ్ లాహోరీ అని ఉంటుంది, వాళ్ళందరికీ తెలుసు. బలోచ్ వాళ్ళ రత్తా అంటారు, అది కూడా అందరికి తెలుసు. ఆ రెండింటి కాంబినేషన్ బ్లడ్ ఇది. ఇంకా సైజ్ చాలా వస్తుంది. హైట్ ఇంతే 33, సైజ్ మాత్రం చాలా వస్తుంది ఇంకా. అండ్ జనాలకి మామూలుగా హైట్ డిఫరెన్స్, నేను 5'11", ఆల్మోస్ట్ 6 అంత ఉన్నాడు నించుంటే. సో దిస్ ఇస్ ఇట్. ఆగ్బే సూపర్ ఫీమేల్ బ్రో ఇది. ఏమన్నది ఎనర్జీ ఎక్కువ కానీ ఏమన్నది. దీని పేరు రావి. ఇండియాలో ఇంపోర్ట్ చేపించిన పాక్ మలంగా, ఇంపోర్ట్ కాలు, ఇంపోర్ట్ జోగి అన్ని ఇంపోర్ట్ చేపించిన పర్సన్ దినేష్ గోదారా. అతని ఇంట్లో బ్రీడింగ్ ఫీమేల్ ఇది. 32 inches ఫీమేల్, సూపర్ ఫీమేల్. అండ్ ఇంపోర్ట్ అయిన డాగ్స్ లో అన్నిటికన్నా టాప్ లేటెస్ట్ వచ్చిన టాప్ ఇంపోర్ట్ అదే, పాకిస్తాన్ ఇంపోర్ట్ కాలు అంటారు. విక్కీ మ్యాన్హాటన్ వల్ల అని. ఈ డాగ్స్ కి వెనకాల ఎప్పుడు ఓనర్ పేరు ఉంటుంది. విక్కీ మ్యాన్హాటన్ అంటే విక్కీ మ్యాన్హాటన్ ఇన్ ఆస్ట్రేలియా అతని పేరు. సో కాలు ఇంపోర్టెడ్ బై విక్కీ మ్యాన్హాటన్. సో అతను తెప్పించిన డాగ్ డైరెక్ట్ డాటర్ ఇది. దీని ఫస్ట్ లిటర్ పప్పీస్ చాలా హెవీ, చాలా స్ట్రాంగ్ అండ్ చాలా గేమ్ లో చాలా మంచి విన్నర్స్. దీని బ్రదర్స్ కూడా చాలా విన్నర్స్. ఈ డాగ్ కోసం ఆల్మోస్ట్ నేను పాకిస్తాన్ నుంచి కూడా చాలా మంది అడిగారు. అసలు చాలా మంచి ఫీమేల్ ఇది. దీన్ని ఇప్పటివరకు నేను బ్రీడ్ చేయలేదు, బ్రీడ్ చేద్దామని చూస్తున్నా. నేను ఓన్లీ మనం లిమిటెడ్ చేస్తాం కాబట్టి మోతీతోటి దీన్ని చేద్దామని ఆగిన ఒకసారి. ఇప్పటివరకు కుదరలేదు. నెక్స్ట్ టైం మోతీతోటి దీన్ని బ్రీడ్ చేస్తా. రే స్వీటీ చెప్. సో వీడియోలో మోతీ అంటున్నారు. సో వీఆర్ ఎక్సైటెడ్ టు సీ మోతీ ఇస్ నాట్ హియర్. యా, మోతీ యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ కి పంపించాను. ఇవన్నీ అడల్ట్ అయిపోయినాయి, మేల్స్ అన్ని సెమీ అడల్ట్స్ నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చినాయి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే అది మోతీ ఎట్లా అంటే హీజ్ ఎక్స్‌ఫైటర్. వాడిని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది వేరే డాగ్స్ ఉంటాయి. అందుకే వాడు సుకూన్ గా ఒకటే స్కూల్లో, వాడు ఇంకోటి మన విక్రమ్ మదర్ సిద్ధి, రెండు చిల్ అవుతున్నాయి మంచిగా. పెద్ద 5 acres ఫామ్ లో చిల్ అవ్వకుండా మంచిగా ఉన్నాయి. ఎప్పుడన్నా మనకి అవసరమైనప్పుడు మనం తెచ్చేసుకొని ఇక్కడ బ్రీడింగ్ చేసుకోవచ్చు, లేదా మన ఫీమేల్ అక్కడ పంపించవచ్చు. ఇక్కడ తెచ్చుకోవచ్చు. అది నాకు చాలా క్లోజ్ రిలేటివ్ దగ్గరనే ఉంది. అదేమీ మనం ఎవరికి ఇవ్వలేదు, ఓనర్షిప్ మనమే స్టిల్. సో దాంతో దీన్ని వెయిట్ చేపిద్దామని ఆగాను. 6 feet కేజ్ లో దీని టేల్ కొట్టుకొని ఇట్లా అవుతుంది. యాక్చువల్లీ 6 feet కేజ్ సరిపోవట్లేదు దీనికి, 6x6x6. ఇక దీన్ని బయట కట్టాలి ఇంకా మనం. కానీ చాలా మంచి ఫీమేల్ ఇది. మన ఆర్జీకే కాలనీలో ఒక దొంగను కూడా పట్టుకుంది లాస్ట్ ఇయర్. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఫీమేల్. అసలు ఇంత ఫైట్. దీన్ని ఓడించిన ఫీమేల్ హీరా. ఇందాక మనం చూసిన, అంటే ఇది యంగ్ అప్పటికి, ఇది జస్ట్ 14 monthsకే లిటర్ తీసిరు వాళ్ళు. మన దగ్గరకు వచ్చి ఇప్పుడు 3 years అవుతుంది కానీ ఇంకా లిటర్ తీయలే. సో దీన్ని ఫైట్ చేపించిన 15 months ఉన్నప్పుడు హీరా 3 years అది దీన్ని ఓడగొట్టింది అనమాట ఫైట్ లో. యాక్చువల్లీ ఇక్కడున్న ఏ ఫీమేల్ కూడా దీంతో ఫైట్ చేయలేదు. మేల్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయలేవు దీంతో, అంత ఫాస్ట్ ఫైటర్ ఇది. దీన్ని ఓడించిందే హీరా. కాకపోతే ఈ ఏజ్ లో ఇప్పుడు ఉంటుంటే మేబీ టగ్ ఆఫ్ వార్ రెండు సేమ్ ఉంటుండే. చిట్టి మదర్ అనమాట. అందుకే చిట్టి కానీ దానికి హీరా కానీ పేరు పెట్టుకుంది అందుకే. సో ఇవి అవే క్లాన్ కి చెందిన బ్లడ్ లైన్స్. చాలా ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి. అండ్ అన్ని డాగ్స్ పెంచి బోర్ కొట్టి ఒక పెద్ద అడ్వెంచర్ తీసుకోవాలనుకున్న పెద్ద ఆల్ఫా మేల్స్ కి ఈ డాగ్ సెట్ అవుతాయి. అంటే లైక్ నార్మల్ లాబ్రడార్ పెంచే వాళ్ళకి కాకుండా కొంచెం పెద్ద బ్రీడ్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఆయన టైం ఇవ్వగలిగిన వాళ్ళకి, అథ్లెట్ మంచి ఫామ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి టైం లేకపోయినా వర్కర్ కూడా చూసుకోవచ్చు. దీన్ని ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లేస్ ఎక్కువ ఉండాలి అండ్ పాకెట్ మంచిగా ఉండాలి. పాకెట్ నిండా ఉండాలి ఈ డాగ్స్ కి పెట్టాలంటే. సో పాకెట్ హార్ట్ నిండు గట్టిగా ఉండాలి. స్ట్రాంగ్ పర్సన్స్ కి బ్రీడ్ సెట్ అవుతుంది.
అండ్ ఈ బ్రీడ్ ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇవి సైకో కావు. ఇప్పుడు ఇంత ఫైట్ చేసి ఇన్ని స్కార్స్ ఉన్నాయి దీనికి, చిన్న పిల్లలు పక్క నుండి దీన్ని తీసుకెళ్ళినా అసలు ఇది పిల్లలతో చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది హ్యూమన్స్ తర్వాత హ్యూమన్ కి మెంటాలిటీ ఉన్నంత నేచర్ ఉంది వీటికి. ఒక మన స్ట్రీట్ డాగ్స్ కి ఎంతైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో ఈ బ్రీడ్ కి అంత హ్యూమర్ ఉంటుంది. 6 months తర్వాత వచ్చినా కూడా ఇవి గుర్తుపడతాయి. 6 months వరకు పెంచిన పర్సన్ 2 years కి వచ్చినా కూడా గుర్తుపడతాయి. అండ్ ఓనర్ ఎవరో వర్కర్ ఎవరో కూడా వీటికి తెలుసు. వీటికి క్లియర్లీ ఆ డిఫరెన్స్ తెలుసు. ఇవి కావాలనుకుంటే నేను చాలా లిమిటెడ్ గా చేస్తాం బ్రీడింగ్, ఎందుకంటే మేము ప్రాపర్ బ్రీడర్స్ ఏం కాదు. ఈ బ్రీడ్ ని డెవలప్ చేయాలని డిఫరెంట్ బ్లడ్ లైన్స్ తెచ్చుకొని ఇది చేస్తున్నాం కాబట్టి చాలా లిమిటెడ్ గా చేస్తాం. పప్పీస్ కాస్ట్ అరౌండ్ 35 నుంచి 45,000 వరకు ఉంటాయి డిపెండింగ్ అపాన్ క్వాలిటీ. అండ్ 45,000 కి కూడా అమ్మాను నేను, 35 కూడా అమ్మాను. నాకు వాట్సాప్లో నా నెంబర్ 7661918049. ఫోన్ కలవకపోయినా ఎప్పుడైనా వాట్సాప్ చేసినా కూడా నేను పప్పీస్ మీకు ఏమైనా మంచిది ఉంటే నేను చెప్తాను. అప్కమింగ్ పప్పీస్ ఉన్నా, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక మేల్ పప్పీ ఉంది. మోస్ట్లీ మన దగ్గర అందరు వేరే స్టేట్ పెద్ద పెద్ద బ్రీడర్స్ తీసుకుంటారు. డైరెక్ట్ ఉన్న వాళ్ళ కన్ఫ్యూజన్ ఎక్కువ. అందరు అనుకుంటారు హర్యానా వెళ్తే పంజాబ్ వెళ్తే మంచివి వస్తాయని. అక్కడ ఇప్పుడు ఏం లేవు. ఇండియాలో ఉన్న ఇంపోర్ట్లలో 2 ఇంపోర్ట్లు, ఒక ఇంపోర్ట్ లవ్లీ అయితే ఇంపోర్ట్ మోతి. హెల్దీగా ఉన్న ఇంపోర్ట్ దాంట్లో మోతి ఒకటే. లవ్లీ కూడా ఇప్పుడు మీటింగ్ అవ్వట్లేదు. హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్, ఏజ్ ఎక్కువ అయిపోయింది. సో ఆ ఇంపోర్ట్ మన దగ్గరనే ఉంది, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్తే వేరే బ్లడ్ లైన్స్ కూడా ఏం దొరకవు మీకు. మన హైదరాబాద్ లోనే మీకు మంచి బ్లడ్ లైన్స్ ఉన్న పప్పీస్ అందుబాటులో చేయగలుగుతాం మేము. అండ్ మీకు ఇక్కడ రూపాయి ఎక్కువ ఏం పడదు. అక్కడ మీరు 25,000 పప్పీ కొన్నా 10,000 ట్రాన్స్పోర్టేషన్ 35,000 పడుతుంది. ఇక్కడ అదే 35,000 మీకు ఇంకా మంచి పప్పీ వస్తుంది. డైరెక్ట్ వచ్చి అడగొచ్చు మీరు, నాకు ఏం పప్పీ ఇచ్చారు సార్, ఏంటిది, ఎలా వస్తుంది ఏంటి అని. వాళ్ళని అయితే వాళ్ళు మీరు అడగని కూడా అడగలేరు కదా. సో మంచి క్వాలిటీ బ్లడ్ లైన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వీటి బ్లడ్ లైన్స్ లో చాలా బ్లడ్ లైన్స్ లో మిక్సెస్ ఉంటాయి. ఆ మిక్సెస్ ఉన్న బ్లడ్ లైన్ ఒక్కటి కూడా ఈ ఫామ్ లో లేదు మనకి. సో మనం అట్లా మిక్సెస్ లేకుండా ఒరిజినల్ మీద వెళ్తున్నాం కాబట్టి, అండ్ జనాల కొత్త వాళ్ళకి అట్లా మిక్సెస్ గురించి తెలియదు కాబట్టి, ఇలా ఫామ్ ఉండి మంచి బ్లడ్ లైన్స్ క్యారీ చేస్తున్న మంచి రెప్యూటెడ్ పర్సన్స్ దగ్గర తీసుకుంటే బెటర్. వేరే స్టేట్ వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు, మన వాళ్ళు ఎందుకు నమ్మరు? సో దట్స్ మై అడ్వైస్. ఈ బ్రీడ్ సూటబిలిటీ అంటే ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు, అరౌండ్ 300 to 500 square yards స్పేస్, మంచి స్పేస్ ఉన్న వాళ్ళు, కోళ్ళ ఫామ్ ఉన్న వాళ్ళు, మన డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం షీప్ ఫామ్ ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఫిష్ ఫామ్ ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళకి మంచి స్పేసియస్ ఉన్న ఏ ఫామ్ ఉన్నా కూడా ఈ పెట్స్ చాలా మంచిగా అడాప్ట్ అయిపోతాయి మీ యానిమల్స్ తోటి. వాటితో పాటు ప్రాపర్ గార్డింగ్ చేస్తాయి. అసలు వైల్డ్ యానిమల్ ప్లేసెస్లో ఉన్న జూ పార్క్ పక్కన ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ అటాక్స్ నుంచి కూడా మిమ్మల్ని కాపాడతాయి. ఫస్ట్ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్రీడ్ అండ్ వైల్డ్ యానిమల్స్ని దే రియలీ అంటే ఆపగలుగుతాయి. అండ్ దే విల్ టేక్ ఏ బుల్లెట్ ఫర్ యూ ఫర్ ష్యూర్. గార్డింగ్ కనుక మీరు పెంచాలనుకుంటే మీ ఫ్యామిలీకి రైట్ ప్రొటెక్షన్, చిన్నపిల్లలతో చాలా బాగుంటాయి. వీటి ఏ టెరిటరీలో ఉన్న ఏ యానిమల్ తోటైనా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఈ బ్రీడ్ హంటింగ్కి కూడా వాడచ్చు, అండ్ గార్డింగ్కి అయితే దీన్ని మించిన డాగ్ లేదు. ఇండియన్ బ్రీడ్స్లో ఇంత స్ట్రాంగ్ బ్రీడ్, ఇంత అజైల్, ఇంత స్కిన్, మనకి హెయిర్ కూడా చాలా తక్కువ, హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా ఈజీ, అండ్ మన ప్రతి యాక్షన్స్ని అర్థం చేసుకుంటుంది ఇది. అండ్ ఫ్యామిలీస్ తోటి పెంచుకోవచ్చు, గార్డెనింగ్కి పెంచుకోవచ్చు, హంటింగ్కి యూజ్ చేయొచ్చు, ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. సో ఇలాంటి బ్రీడ్ ఉన్న డాగ్ని మనము పెంచడంలో లైక్ మన ఇండియన్ బ్రీడ్కి ప్రమోట్ చేయాలి. ఇంత మంచి బ్రీడ్ మనకి ఇండియన్ బ్రీడ్ ఉన్నప్పుడు మోస్ట్లీ పీపుల్ షుడ్, జనాలు ఈ బ్రీడ్ని పెంచితే వాళ్ళందరికీ కూడా దీని యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. దీన్ని పెంచినాక ఆ కిక్ తోటి ఎవరు ఒక డాగ్ తోటి ఇప్పటివరకు ఎవరు ఆగలేదు. అందరు ప్రతి ఒక్క డాగ్ ఓనర్ దగ్గర 2 or 3 డాగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రీడ్లో ఉన్న కిక్ వేరు. ఒక ఒంగోలు గిత్త, ఒక కోళ్ళ పందాలు, లేకపోతే ఒక బుల్లి కుత్త, ఇవన్నీ ఒక కోణం కిందకి వస్తాయి. చాలా మంచి బ్రీడ్ ఇది, చాలా టాప్ బ్రీడ్ అండ్ చాలా టాప్ క్వాలిటీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ క్వాలిటీ మంచిగా మీకు ఎవరికి కావాలన్నా కూడా మన ఎంఎం పెట్స్ వరల్డ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.